ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. నమస్కారం. మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం, శుభస్వాగతం. మానవులు మానవత్వంతో జీవించడానికి, ధర్మ మార్గాన పయనించడానికి మహర్షులు మనకు ఎన్నో ఆలయాలను అందించారు. యుగ యుగాల నాటి కథలకు, తరతరాల మానవుల భక్తి ప్రపత్తులకు గుర్తులుగా అనేక ఆలయాలు భువిలో వెలిశాయి. ఆ భగవంతుడు శైవ వైష్ణవ రెండింటి సమన్వయ సాకార రూపంగా హరిహర స్వరూపం వెలువడింది. ఒకే విగ్రహం హరిహర రూపంగా కాని ఒకే ఆలయ ప్రాంగణంలో శివకేశవులను ప్రతిష్ఠించడం హరిహర సంగమానికి ఒక ప్రతిస్వరూపం. తెలుగు రాష్ట్రాల్లో అనేక హరిహర ఆలయాలు ఉన్నాయి. ఆ పరంపరలోని జీర్ణోద్ధరణ పొందిన అతి పురాతన దేవాలయమే మనం వినబోతున్న శ్రీ శివకేశవ దేవాలయం విశేషాలు. నిజామాబాద్ జిల్లా కేష్పల్లి గ్రామంలో అలరారుతున్న ఈ ఆలయ విశేషాలు ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆ స్వామి కరుణకు పాత్రులమవుదాం. దాదాపు 600 సంవత్సరాల పురాతనమైన కాకతీయుల, చోళుల కాలం నాటి ఆలయంగా ఈ క్షేత్రాన్ని పేర్కొంటారు. కేష్పల్లి గ్రామ ప్రజల దృఢ సంకల్పం, ఆర్థిక సహాయ సహకారాలు కలిసి నేడు ఈ ఆలయం కొత్త రూపురేఖలు సంతరించుకుంది. పునర్నిర్మించిన ఈ ఆలయంలో స్వామివారి విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠ చేసినట్లుగా ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ అంటోంది వేదం. శివకేశవులు ఇరువురు ఒక్కరే అన్న అభేదాన్ని చాటి చెప్పింది. నాటి నుంచి ఎన్నో ఆలయాలు హరిహర నిలయాలుగా వెలిశాయి. వీటిలో ప్రసిద్ధమైనది జక్రాన్పల్లి మండలం కేష్పల్లి గ్రామంలోని శ్రీ కేశవనాథస్వామి ఆలయం ఒకటిగా విరాజిల్లుతోంది. ఈ ఆలయం ప్రశాంత వాతావరణ లోగిలిగా అలరారుతోంది. మనోహరమైన ఉపాలయ దేవతా మూర్తులతో నేత్ర పర్వాన్ని కావిస్తుంటుంది. చెలువరాతి బండలతో స్తంభ సమన్వితంగా ఈ ఆలయ ముఖమంటపం దృశ్యమానమవుతుంది. ఆలయ ప్రాంగణంలో గర్భాలయానికి ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. స్వామివారి గర్భాలయ ముఖద్వారం తూర్పుకు అభిముఖంగా ఉంటుంది. గర్భాలయంలో అనంత తేజోమయమూర్తిగా శ్రీ కేశవనాథ స్వామివారు ఇరు దేవేరులతో కొలువుతీరి ఉంటారు. కతో విష్ణుం మహాతేజ అన్నట్టుగా శ్రీహరి దివ్య మంగళ స్వరూపం ప్రకాశమానమై వెలుగొందుతూ ఉంటుంది. మకరతోరణ యుక్తంగా శ్రీ కేశవనాథ మూలమూర్తి ఇరు దేవేరులతో భక్తులకు తన దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంటాడు. సర్వాలంకారయుక్తంగా సర్వాంగ సుందరంగా స్వామి రూపం గోచరమవుతుంది. శ్రీ కేశవనాథ స్వామిగా భక్తులకు చిన్మయానందాన్ని కలిగిస్తాడు.
हरि ओं नारायण वैकुण्ठवासा नारायण हरि ओं नारायण लक्ष्मीरमणा नारायण हर ओं सदाशिवा कैलासवासा सदाशिवा हर ओं सदाशिवा गौरी वरप्रिय सदाशिवा प्रिय सदाशिवा अभिषेक प्रिय सदाशिवा हरि ओं नारायण हर ओं सदाशिवा శ్రీ కేశవనాథ స్వామిని దర్శించుకున్న భక్తులు స్వామి ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభానికి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. స్వామి హనుమ ముకుళిత హస్తాలతో ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. సదా శ్రీరామనామాన్ని జపిస్తూ స్వామివారిని సేవిస్తూ తన దాసభక్తిని చాటుకుంటారు. కేష్పల్లిలోని శ్రీ కేశవనాథ స్వామి ఆలయంలో మరో ప్రధాన ఉపాలయంగా శివాలయం నెలకొని ఉంది. దక్షిణాభిముఖంగా కొలువైన మహాదేవుడు మృత్యుంజయునిగా కొలువై భక్తులకు అపమృత్యు భయాన్ని తొలగిస్తున్నాడు. ఇక్కడ ప్రత్యేక సన్నిధిలో పరమేశ్వరుడు లింగరూపంలో పానవట్టంపై భాసిల్లుతుంటాడు. సంపూర్ణ భస్మ పుష్పాది అలంకారాలతో అనంత దివ్య తేజోమయంగా స్వామి ప్రకటితమవుతాడు. పంచ పడగల నాగశేషు ఆభరణాన్ని ధరించి నేత్రపర్వంగా కానవస్తాడు. శివపాదమంజీరనాదం నాలుగు వేదాలకే విపుల నాట్యానువాదం శివపాదమంజీరనాదం నాలుగు వేదాలకే విపుల నాట్యానువాదం శివపాదమంజీరనాదం ఆద్యంత మధురం అత్యంత శుభదం ఆద్యంత మధురం అత్యంత శుభదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం శివపాదమంజీరనాదం ఇహపర మోక్షాన్ని జంటగా అనుగ్రహించే భక్తజన సులభుడైన పరమేశ్వరుని దర్శనం సకల సన్మంగళదాయకంగా భక్తులు భావిస్తారు. లింగానికి పాదభాగంలో ఉత్సవమూర్తులుగా గణపతి, పార్వతీ పరమేశ్వరులు కానవస్తారు. గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు నెలకొని ఉంటాడు. ఇంకా ఈ ఆలయ పరిసరాలలో మరో ప్రధాన ఉపాలయం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం అలరారుతోంది.
కోవిలలో రాఘవుడు రమ్య మనోహరంగా సీతాలక్ష్మణ హనుమ సహితంగా కొలువుదీరి ఉంటాడు. శ్రీరాముడు ధనుర్బాణాన్ని ధరించి భవ్యమైన రీతిలో ప్రకటితమవుతాడు. రజతమయ అలంకారాలతో మకరతోరణయుక్తంగా పుష్పమాలికల సౌందర్యాతిశయంతో తేజరిల్లుతుంటాడు. నిరుపమ గుణధామ రామ కరుణాంబుధి సోమా రామ కరుణాంబుధి సోమా రఘుపతి రాఘవ రాజా రామ శ్రీకర శుభకర సీతారామ రఘుపతి రాఘవ రాజా రామ శ్రీకర శుభకర సీతారామ నిరుపమ గుణధామ రామ కరుణాంబుధి సోమా రామ కరుణాంబుధి సోమా. ఈ ఆలయ లోగిలిలోనే మరో ఉప ఆలయంగా సింధూర హనుమాన్ మందిరం ఉంది. ఇక్కడి ఆలయ ప్రాకారాలు సింధూర వర్ణంలో కనిపిస్తాయి. ప్రధాన ప్రాకార కుడ్యాలపై శ్రీ సీతారామలక్ష్మణ సహిత హనుమమూర్తులు, అలాగే నారద తుంబుర సింహ నాట్యకారులు, నర్తకీమణుల వివిధ మూర్తుల రూపాలు నెలకొని ఉంటాయి. స్వామి హనుమ తమలపాకుల వరుసతో మల్లెపూల హారాలను ధరించి భక్తులకు నేత్రపర్వాన్ని కలిగిస్తుంటారు. హనుమంతుని కన్నారా శ్రీతులారా ఆ మహిమలు విన్నారా ఆశలు తీరా. హనుమంతుని కన్నారా ఆశ్రితులారా ఆ మహిమలు విన్నారా ఆశలు తీరా. హనుమాన్ మందిరానికి సమీపాన్నే సుబ్రహ్మణ్య స్వామికి ప్రతీక అయిన నాగదేవుని శిలామూర్తి అలరాడుతూ ఉంటుంది. సర్వశక్తి ప్రదాత అయిన సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి భక్తులు నమస్కరించి భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. ప్రత్యేక పండుగ రోజులలో స్వామి నాగేంద్రునికి విశేషార్చనలు నిర్వహిస్తారు. శ్రీ కేశవనాథస్వామి ఆలయంలో కొలువైన మరో ప్రధాన ఉప ఆలయం శ్రీ పెద్దమ్మ తల్లి ఉప ఆలయం. కోరిన వారి కోరికలు తీర్చే కొంగు బంగారం, వరాల తల్లి, ఆది పరాశక్తి శ్రీ పెద్దమ్మ తల్లి పసుపు మేని ఛాయతో విశాల నేత్రద్వయంతో బంతిపూల హారాన్ని ధరించి పంచపడగల నాగశేషు ఆభరణంతో దర్శనమిస్తుంది. చతుర్భుజాలను, వివిధ ఆయుధాలను ధరించి నేత్రపర్వంగా కానవస్తుంది. అమ్మవారికి పక్కనే అన్నప్రసాదాన్ని నివేదించే బోనపు కుండలు ఒకదానిపై ఒకటి పేర్చి కనిపిస్తాయి. సకల సృష్టిని నడిపించే ఆది పరాశక్తికి అభిముఖంగా అమ్మవారి సింహవాహనం నెలకొని ఉంటుంది. సింహ హవనానికి సమీపాన ఆలయానికి ఎదురుగా కూర్మం అంటే తాబేలు ఉంటుంది. భక్తులు వరుసగా నిలబడి అమ్మవారికి ఇచ్చే హారతిని కళ్ళకద్దుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. శ్రీ కేశవనాథస్వామి గుడికి మరో ఉప ఆలయంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం ఉంది. గ్రామ దేవతగా నిత్య పూజలందుకునే రేణుకా ఎల్లమ్మ తల్లి
భక్తుల పాలిట కల్పవల్లిగా, కోరిన కోరికలను ఈడేర్చే కరుణామయిగా ఇక్కడ కొలువై ఉంది. పసుపు ముఖారవిందంతో ఆకుపచ్చ చీరను ధరించి, నిమ్మకాయ దండలు, పూలహారాలతో, పంచపడగల నాగశేషు ఆభరణంతో దృశ్యమానమవుతుంది. కేష్పల్లి శ్రీ కేశవనాథస్వామి ఆలయ పరిసరాల్లో కొలువైన పరమేశ్వరునికి జరిగే అభిషేకాలు నయన మనోహరంగా గోచరమవుతాయి. పర్వదినాలు, ఇతర విశేష సందర్భాలలో పరమేశ్వరునికి నయన సమ్మోహనంగా అభిషేక వేడుకను నిర్వహిస్తారు. శుద్బోధక, హరిద్రోదక, గోక్షీరం, కుంకుమోదకాలతో సాగే ఈ అభిషేక ఘట్టం వీక్షించడానికి పరిసర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలి వస్తుంటారు. కేశవనాథ పాహిమాం, శ్రీ లక్ష్మీ విభో రక్షమాం అంటూ భక్తులు స్వామిని నేత్రోత్సవంగా సేవించి తరిస్తారు. పూజారి ఇచ్చే హారతిని భక్తులు కళ్ళకద్దుకొని శఠగోప తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. అనంతరం భక్తులు స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ కేశవనాథ స్వామిని సభక్తికంగా దర్శించుకున్న కొంతమంది భక్తులను ఆకాశవాణి పలకరించగా వారు తమ అంతరంగాన్ని ఆవిష్కరించారిలా. నా పేరు జయ, నిజామాబాద్ నుంచి వచ్చినాం. మేము ఈ గుడికి ఎప్పుడు వస్తూ ఉంటాము. కేశపల్లి గుడికి ఈ చుట్టుపక్కల రాముడి గుడి, అంజన గుడి చాలా బాగున్నాయి. కేశపల్లి గుడికి శివరాత్రికి, రామనవమికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. శివాలయం దగ్గర ఎల్లమ్మ గుడి కూడా ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకుంటాం. నా పేరు సంజు, మాది ఇదే ఊరు. మా ఊరిలో కొలువైన శ్రీ శివకేశవ గుడి చరిత్ర ఆకాశవాణి వారు ప్రత్యేకంగా ప్రసారించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ గుడి దగ్గర పెద్దమ్మ తల్లి ఆలయము, రామాలయము, రేణుకాదేవి ఆలయం కూడా ఉన్నాయి. ఈ ఆలయం దర్శనం కూడా చేసుకుంటాము. నా పేరు అనూష, నేను నిజామాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడి మా కేశపల్లి ఊర్లో చుట్టాలు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పట్లో మేము ఈ ఆలయంకి వస్తూ ఉంటాము. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని మాకు నమ్మకం ఉంది, అందుకే ప్రతిసారి వస్తూ ఉంటాం. ఈ శివకేశవనాథ స్వామి ఈ గుడి చుట్టుపక్కల నాగేంద్ర స్వామి, పెద్దమ్మ తల్లి, ఆంజనేయుల స్వామి గుడిలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ గుడి చాలా మహిమ గల్లది. అట్లాగే ఈ గుడికి చాలా చరిత్ర కూడా ఉంది. శివరాత్రికి అలాగే శ్రీరామనవమికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. శివకేశవనాథ ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తరగయగసి పడ శశికునక మురిసి పడ శివ పదము నట సదనమాయే సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు బడ సురజగము శుభవదనమాయే కళలొలికి భవభువన ధామం శివ శివ సంయోగ నాట్యం. అభిషేకానంతరం భస్మ సుగంధాది లేపనాలను అలది సంపూర్ణ పుష్పాలంకారయుక్తంగా తీర్చిదిద్దుతారు. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కేష్పల్లిలో కొలువుదీరిన శ్రీ శివకేశవ ఆలయంలో ఆరాధనా కైంకర్యాలు నిర్వహిస్తారు.
మహిళా భక్తుల సమక్షంలో కుంకుమార్చనలు, శ్రీరామనామ స్మరణలు, ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ఇంకా గోవిందనామ స్మరణ, భజనలు, అర్చనలతో ఈ ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతూ ఉంటుంది. హరి ఓం నారాయణ వైకుంఠవాస నారాయణ హరి ఓం నారాయణ లక్ష్మీరమణ నారాయణ హర ఓం సదాశివ కైలాసవాస సదాశివ హర ఓం సదాశివ గౌరీ వర ప్రియ సదాశివ ప్రియ సదాశివ అభిషేక ప్రియ సదాశివ హరి ఓం నారాయణ హర ఓం సదాశివ విభూతిధర హర సదాశివ చంద్రకళాధర సదాశివ హరి ఓం నారాయణ హర ఓం సదాశివ గర్భాలయంలో నెలకొన్న ఉత్సవమూర్తులను ఆయా పండుగల రోజులలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. శ్రీరామనవమి రోజు శ్రీ సీతారాముల కళ్యాణం, ఇంకా మహాశివరాత్రి రోజు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలతో పాటు లింగోద్భవ కాలంలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తారు. శంభో మహాదేవ శివ శంభో మహాదేవ శివ శంభో మహాదేవ శివ శంభో మహాదేవ పిలుచుట నాదే పని పిలుచుట నాదే పని పలుకుట నీదే పని పిలిచితే పలుమారు పలుకవా ఒక మారు పిలిచితే పలుమారు పలుకవా ఒక మారు శివ శంభో మహాదేవ శివ శంభో మహాదేవ శివ శంభో మహాదేవ శివ శంభో మహాదేవ నాటకమీ లోకము కూటకమీ కూటము నాటకమీ లోకము కూటకమీ కూటము నోటని నామముతో దాటద కోటలను నోటని నామముతో దాటద కోటలను శివ శంభో మహాదేవ శివ శంభో మహాదేవ శివ శంభో మహాదేవ శివ శంభో మహాదేవ
జక్రాన్పల్లి మండలం కేష్పల్లి గ్రామంలోని శ్రీ శివకేశవ స్వామి ఆలయంలోని దేవతా మూర్తులను దర్శించుకున్న భక్తుల మనస్సులు రసప్లావితం అవుతాయి. ఈ ఆలయ దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ఆ హరిహరుల కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని మనసారా వేడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. కలికల్మష హరి నారాయణ ఘోర పాపహర సదా శివ. శివకేశవుల నామమురా ఇహ పరముక్తికి మార్గమురా. హరి ఓం నారాయణ హర ఓం సదా శివ. 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 ఇది ఈనాటి మన ఆలయాలు కార్యక్రమం. వచ్చే వారం మరొక మహిమాన్విత చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అంతవరకు సెలవు. నమస్కారం.